నమస్తే. ఇవాళ మహిబాద్ సంబంధించి కేటీఆర్ మహాధరణ ఏదైతే గిరిజన రైతుల కోసం అని చేస్తా ఉన్నారో మరి దానికి కొంతమంది రైతులు కూడా వస్తున్నటువంటి ఆయన చూస్తాను. ఆ రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేం పేరు ఎక్కడి నుంచి? మా దావరంచే చక్రుటండ. ఏంటి గిరిజనుల కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటానని చెప్పి ధర్నా పెడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ భూములు గుంజుకుంటుందని ఒక ప్రధానమైన సమస్య చూస్తాం. ఏం చేయట్లేదు. అయితే ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి లక్షను గోల్డ్ తులం ఇస్తున్నాడు, అది కూడా లేదు. మన రేవంత్ రెడ్డి మళ్ళా పోతే ఆడలకు పింఛన్ ఇస్తున్నారు 4000, అది కూడా లేదు. వికలాంగులకు 6000 ఇస్తున్నారు, అది కూడా లేదు. ఇవన్నీ కూడా లేదు, ఏది లేదు ఇప్పుడు దాకా. మళ్ళా పోతే ఇప్పుడు డబ్బులు రాదు. ఇది మనకు ఈ రైతు భరోసా కూడా లేదు. రైతు మాఫీ కూడా 2 లక్షలు కూడా 2 లక్షలు కూడా లేదు, ఏది లేదు ఇప్పుడు దాకా. భూములు గుంజుకుంటున్నట్టుగా లగచర్ల ప్రాంతాలంతా భూమి ఇక అది అయితే మాకు తెలియదండి. రేవంత్ రెడ్డి పాలన వేస్ట్ అన్నది. రేవంత్ రెడ్డి పాలన వేస్ట్. ఏది 10 అన్ని ఏది మన 25 ఇది చేస్తున్నాడు. ఏది ఈ అన్ని బంధువులు, అది కూడా లేదు. బోనస్ వస్తుందా? పోనీ బోనస్ లేదు, ఏం లేదు. బోనస్ ఎక్కడ ఇస్తాడు? ఓట్లకు బోనస్ కూడా లేదు. అప్పుడు 3000 ఉండే, పోయినసారి 3200 ఉండే, ఇప్పుడు 2300 అంటారు. అది కూడా ఇస్తలేడు. సోషల్ కూడా పెడతలేరు ఇప్పుడు రైతులు ఈయన పాలన చూసి. అవును సార్, అంతా కథ. ఇక వేస్ట్ పాలన ఇది. లేదు, వేస్ట్ పాలన ఇది. మన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, అన్ని ఇచ్చేది. కేసీఆర్ ఇప్పుడు మనకు రైతు బంధు ఇచ్చేది, రైతు బీమా ఇచ్చేది, చచ్చిపోయినలో కూడా ఇచ్చాడు పాప ఆయన. రైతులకు 5 లక్షలు ఏమంటే ఇచ్చాడు, అది కూడా ఇప్పుడు ఏదైనా లేదు, ఏం చేస్తలేడు. ఎవరి పాలన ఎట్లుందని? కేసీఆర్ పాలనే బాగున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగలేదు, అసలే లేదు. చేసుకోలేట ఇంకా సంబరాల ఏది ఇప్పుడు మన దసరాకు టింగు అన్నాడు రైతు బంధు, అది కూడా లేదు. వచ్చిందా? టింగు మిసేజ్ దసరా పండుగ ఘనంగా చేసుకోమన్నాడు, ఘనంగా చేసుకున్నా, ఏది లేదు. సంవత్సర పాలన మంచి చేసిండట, సంబరాలు చేసుకుందాం అంటుండు ముఖ్యమంత్రి. లేదు, అసలే లేదు. ఎక్కడ మాది కేశవముద్రం అండి. అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుందా రేవంత్ రెడ్డి? మా ఇంట్లో రైతులకు ఏం మంచి చేస్తలేరండి. రైతుకు గిట్టుబాటు ధర లేదు. వారు చేసిన వాగ్దానం 7 గ్యారెంటీ ఒక్క నెరవేర్చలేరండి. అసలు ఏది నెరవేరండి. బస్ ఫ్రీ చేసాడు, ఎవరికి సహకారం చేసాడు. బస్ ఫ్రీ చేసి రైతులకు ఇలా రైతు బంధు లేదు. ఇక చనిపోతే ఆపత్తి బంధు 5 లక్షలు లేదు. రైతులకు ఏ మాత్రం పడుచుకుంటలేడు ఈ రోజుల్లో. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాదు. రైతులకు పొట్ట కొట్టి వాడు దోసుకొని తిందామని వాడు చేసే ప్రయత్నం. రైతులు పొట్ట కొడతాడు, దోసుకోవడానికి. ఇక ఏం సహకారం చేస్తలేడు. ఇప్పుడు సంవత్సరం అయింది ఆయన గెలిచిన కాదు. మాకు చేసిన కేసీఆర్ చేసిన పనులు కూడా ఆయన చేసిన బాగుంది. అది లేదు, ఇది లేదు, మొత్తం క్యాన్సల్ చేసి పడి. తెలుస్తుందా ఎవరి పాలన ఎట్లుందో? మా కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన పరిపాలన అండి. రైతులకు ఏ మాత్రం ముళ్ళు అరికాల్లో ముళ్ళుగా కూర్చోకుండా చూసుకున్నాడు. మా తండ్రి లెక్క చూసుకున్నాడు కేసీఆర్. అలాంటి ప్రభుత్వం ఒకసారి జనం చేసి, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి జనానికి మొత్తం నడిట్లో ముంచాడు సార్, నడిట్లో ముంచేసాడు. ఏ పథకాలు లేదండి, ఏ పథకాలు రైతు కానీ ఎవరికైనా కానీ ఏ పథకాలు 500 బోనస్ లేవు, మహిళలకు 2500 లేవు, ఏది లేదండి. ఏ మాత్రం అసలు పట్టుకుంటే దిక్కు లేవు. రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అసలు చేయాలి మాకు. మంచిగా వేస్తలేడు, కేసీఆర్ మంచిది. ఎందుకు అప్పుడు మంచిగా చూసిండు, రైతు బంధు పెట్టిండు, అన్ని చూసిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి ఏం చూస్తలేడు, అన్ని చేస్తున్నాడు. ఏడ చేస్తాడు, మాకు అవగొడతలేదు.
కదా చేసేది ఆ. 4,000 పింఛన్ ఇచ్చిన పోనీ ఇయ్యలే లేదు లేదు, రైతు బంధు కూడా లేదు. ఆ కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఏమన్నది ఆ. ఆ, అంతే. ఎట్లా మరి కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటుందా లేదా? కేసీఆర్ మంచిది ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలంట. కేసీఆర్ రావాలి